మీరందరూ సుఖంగా, సంతోషంగా ఉన్నారని భావిస్తూ మీతో మాట్లాడుతున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ వీడియో ఏదో బెట్టింగ్ వేసుకోవడానికైతే కాదు. వాటిని మేము ఎంకరేజ్ కూడా చెయ్యం. ఈ సమస్త సృష్టిలో కొన్ని నిగూఢమైన శక్తులుంటాయి. వాటిని ఉపయోగించుకొని ఒక మనిషి జీవితంలో సక్సెస్ అవుతారా? అవ్వరా? ఎలక్షన్స్‌లో గనక పోటీ చేస్తే గెలుస్తారా? ఓడిపోతారా? అనేది సునాయాసంగా చెప్పేయొచ్చు. బీహార్‌లో ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా రాగల 4 నెలల్లో పశ్చిమ బెంగాల్‌లో ఎలక్షన్స్ ప్రారంభమవుతూ ఉన్నాయి. అక్కడ 2 బలమైన కూటములున్నాయి. ఒకటి తృణమూల్ కాంగ్రెస్, అలాగే బీజేపీ కూటమి. ఈ రెండింటిలో ఎవరు గెలుపొందుతారు అనేది నెక్స్ట్ ఫ్రైడే ఇదే ఛానెల్‌లో వీడియోస్ అప్‌లోడ్ అవుతాయి. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీకి చాలా బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. ఆమెకది కంచుకోట అని చాలామంది చెప్తూ ఉంటారు. ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా ఓట్ బ్యాంకింగ్ ఉందని చెప్పి అప్పట్లో కూడా చాలామంది న్యూస్‌లో చెప్పడం జరిగింది. కానీ మనం చెప్పాం బీజేపీ అక్కడ 27 సంవత్సరాలుగా లేని చరిత్రను తిరగరాస్తుందని చెప్పాం. తిరగరాసింది. బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం గెలుస్తుందా? 2 సార్లు గెలిచినటువంటి తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ గెలుస్తుందా? అనేది రాబోవు శుక్రవారం రోజు వీడియోలో అప్‌లోడ్ చేయబడుతుంది. మరిన్ని ప్రిడిక్షన్స్ ఈ ఛానెల్‌లో అప్‌లోడ్ అవుతూ ఉంటాయి. ఈ ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. త్వరలో కలుద్దాం.